సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణంలా గుడి సన్నిధి తొలగించడం పట్ల న్యాయవాదులైతే నిరసన వ్యక్తం చేసిండ్రు. గుడి సన్నిధి ఎప్పట్లాగానే పునరుద్ధరించాలని వకీల్ సార్లైతే డిమాండ్ చేసిండ్రు. ఇక ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధి వకీల్ సురేష్ సాగర్ మాట్లాడుకుంటా మేం ప్రతిరోజు విధులకు వచ్చే ముందు అమ్మవారిని దర్శించుకొని పోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపి ఇక ఈ రోజు కూడా యథావిధిగా వచ్చి చూడంగా ఇక్కడ పరిస్థితిని చూసి విస్మయానికి గురైనట్లు పేర్కొండు. నిన్న రాత్రి ఎవరు లేని సమయంలో గుడి ముందున్న షెడ్ను తొలగించడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసే ప్రయత్నం చేసిండ్రని, అదే సమయంలో సహచార న్యాయవాదులు మీడియా ప్రతినిధులు కూడా రావడంతో ఆరెళ్లిపోయినట్లు తెలిపిండ్రు. కోర్టులో అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారని, ఎటువంటి భేదభావాలు లేకుండా కలిసిమెలిసి ఉంటామని, కానీ ఇప్పుడు ఎవరు చేసిరు ఎందుకు చేసిరు అనే విషయం అర్థమైతలేదని నిలదీసిండ్రు. 25 ఏళ్లుగా ఈ దేవాలయం ఇక్కడ ఉందని, అది కూడా శాశ్వత నిర్మాణం కాదని, కేవలం రేకుల షెడ్ అని తెలిపిండు. దీంతో ఎవరికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా లేదని, యథావిధిగా ఏర్పాటు చేయాలని కోర్టు చీఫ్ నైతే కోరిండు. కానీ పొద్దున వచ్చి చూసరికి ఇది కూలిపోయి ఉంది. ఇది ఎవరు చేశారనేది మాకు ఇంతవరకు తెలియదు. అండర్ వెరిఫికేషన్ లోనే ఉన్నాము. కానీ ఇది వీళ్ళు వాళ్ళు అంటున్నారు, కానీ తెలిసేదాకా మేమేం చెప్పలేము. సో ఈ గుడిని ఇట్లా ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో ఏంటంటే, దేశమంతా అల్లకల్లో ఉన్నప్పుడు, మత ఘర్షణలు జరిగేటప్పుడు ఒక సెక్యులర్ థాట్తో మనం ఉన్నాము మన దేశాన్ని రక్షించుకోవడానికి. అయితే ఆ థాట్స్ని కూడా డిస్టర్బ్ చేయడానికి జరుగుతున్నాయో, ఏ విధంగా జరుగుతున్నాయో అందరు కలిసిమెలిసి ఉండే వాళ్ళము. మా కోర్టులో ఎవరికి ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. కావున ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో పాతది, దాన్ని కూల్చేయడం జరిగింది, దాని రేకులు తీసేయడం జరిగింది. అయితే ఒకవేళ ఇక్కడ రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు వచ్చి దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు ఎటువంటి అభ్యంతరాలు ఉంటే. కానీ ఇది రీసెంట్గా కాదు, ఏదో చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది. దీనికి ఎవరు అబ్జెక్షన్ అయితే ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ ఎవరికైనా అటువంటి అభ్యంతరాలు ఉంటే మన కొలీగ్స్లో కానీ, ఇంకా బయట వాళ్ళు కానీ, ఇంకెవరైనా ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేమే తగిన చర్యలు తీసుకునే వాళ్ళము. కమిటీ లైబ్రరీ సెక్రటరీని, నా పేరు గంగాధర్. ఈ గుడి విషయంలో పాత స్ట్రక్చర్ కొంచెం పాడైపోవడం వల్ల దాన్ని కొంచెం బాగు చేసుకుందామని ఆ పాత రేకులు ఏవైతే ఉందో దాన్ని తీసి కొత్త రేకుల పైన ఒక చిన్న పైపు మాత్రమే పెట్టి దానిపైన కొంచెం రేకులు కారకుండా ఉండి కోతులు వచ్చేసేసి కొంచెం పాడు చేస్తున్నాయి, చెత్త అదంతా పడుతుందని చెప్పేసి ఒక కొత్త రేకు వేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ పాత రేకు తీసి పెట్టి కొత్త రేకు వేసే లోపలే ఇవన్నీ కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది. ఈ కంప్లైంట్లు వెళ్ళేసేసి ఇక్కడ కోర్టులో గుడి ఉండొద్దు, ఇది ఎగ్జిస్టింగ్ గుడే, గత 25 ఏళ్ల నుంచి ఎగ్జిస్టింగ్ ఉంది గుడి, అమ్మవారి గుడి. అందరం పూజలు చేసుకుంటున్నాం. ప్రతి పండగకు కూడా మేము అమ్మవారు మంకళ్ళమ్మ జాతర కానీ ఇంకా వేరే అన్ని పండగలు కూడా మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం. నిత్యం పూజలు జరుగుతుంటాయి, అది కాకుండా కూడా ఎవ్రీ డే పూజలు జరుగుతున్నాయి. అండ్ మంగళవారము, శుక్రవారము స్పెషల్గా పూజలు చేస్తుంటాం. సో ఈ ప్రాసెస్లో వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, ది కోర్ట్ అథారిటీస్ దే హ్యావ్ కమ్ అండ్ డెమాలిష్ ది ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ స్ట్రక్చర్. ఎగ్జిస్టింగ్ పాత స్ట్రక్చర్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఎందుకు కూల్చారు? మీరు నోటీస్ ఇవ్వాల్సింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చడం అనేది చాలా బాధాకరం. అది వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది. మేము కోరేది ఏంటంటే పాత స్ట్రక్చర్ని పునఃస్థాపితం చేసేసి అది అలాగే చేసి మాకు ఆ స్ట్రక్చర్ చేసి ఇవ్వండి. లేదంటే మాకు కొత్త స్ట్రక్చర్ కట్టుకోవడానికి పర్మిషన్ అన్నా ఇవ్వండి. ఇప్పుడు హైకోర్టులో గుడి ఉంది, రంగారెడ్డి కోర్టులో గుడి ఉంది, సిటీ సివిల్ కోర్టులో గుడి ఉంది. అన్ని కోర్టులలో గుడి ఉండగా ఇక్కడ గుడి ఉండడం తప్పేంటి? రాత్రి 9 గంటలకు మీరు వచ్చి కూల్చడం జరిగింది. రాత్రి 9 గంటలకు అసలు చెయ్యొచ్చా? వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, హౌ ద టెంపుల్ హ్యాస్ బిన్ డెమాలిష్డ్. ఇది అందరు మనోభావాలకు దెబ్బతీస్తుంది. అందరం బాధపడుతున్నాం. ఇది అమ్మవారి మేము నిత్యం వచ్చేసేసి పొద్దున్నే వచ్చి మేము దర్శనం చేసుకొని పూజలు చేసుకోవడం ఒక నమ్మకము, అది అంతా ఆ సెంటిమెంట్స్ అన్నీ కూడా మాకు మీరు దెబ్బతీశారు. ఇది చాలా బాధాకరము. నేను వాళ్ళని ఒకటే కోరేది, ఈ గుడిని మళ్ళీ ఆ షెడ్డును
మళ్ళీ యథావిధి స్థానానికి చేయాలని చెప్పేసి మాకు ఎవరికి ఫిర్యాదు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు నాజర్ ఉంటారు కోర్టులో, వాళ్ళు నాజర్ వచ్చేసేసి ఇది కూల్చడం జరిగింది రాత్రి. ఆయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేది మాకు ఇంకా క్లారిటీ లేదు దాని విషయంలో. రాత్రి అయితే స్టాఫ్ వాళ్ళందరూ వచ్చేసేసి మొత్తం పాత ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని కూడా మొత్తం కూల్చేశారు.